గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం తెలంగాణ తల్లి కొత్త విగ్రహ నమూనా విడుదల 9న ఆవిష్కరణ ఉట్టిపడుతున్న తెలంగాణతనం బంగారు వర్ణ వంచుతూ ఆకుపచ్చ చీర గాజులు ఎడమ చేత్తో వరి సహా చిరుధాన్యాల కంకులు అభయస్తంగా కుడి చేయి మెడలో నగలు దిమ్మెపైన పోరాటాన్ని ప్రతిబింబించేలా పిడికిళ్ళు తెలంగాణ ఉద్యమం సమయంలో ఇది అంతమున్నటువంటి తెలంగాణ తల్లి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త తెలంగాణ తల్లి ప్రభుత్వం మారినప్పుడల్లా తెలంగాణ తల్లి మారుతుందా తల్లిని మార్చుకుంటారా ఎంత విచిత్రమైనటువంటిది మీకు నచ్చకపోవచ్చు అప్పుడు మీరు అధికారంలో రాకపోవచ్చు తెలంగాణ రాగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది మేమే అంత చేస్తామని అనుకుండొచ్చు ఆ ఫ్యాంటసీస్ అన్నీ అట్లనే ఉండిపోవచ్చు కానీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్తగా టీఎస్ నుంచి టీజీ అని టీజీ నుంచి తెలంగాణ తల్లి అని ఈ మార్పు వల్ల ప్రజలకు వచ్చినటువంటి రాబేంటి పోనీ వాటికి సంబంధించి ఆత్మగౌరవ సూచికలు కూడా కావు కదా టీఆర్ఎస్ ఏమి కేవలం కేసీఆర్ టీఆర్ఎస్ కలిసి చేసింది కూడా కాదు కదా అందరూ కలిసి చేసిరు అందరూ తెలంగాణ తల్లిని యాక్సెప్ట్ చేసిరు అన్ని పార్టీలు తెలంగాణ తల్లికి 10 ఏళ్ల పాటు విగ్రహాలకు దండలేసినాయి మీ మనసులో ఏదో పెట్టుకొని పార్టీ ప్రభుత్వం మారినప్పుడల్లా రేపు పొద్దుగాల బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళు వచ్చినాక కూడా ఇది నచ్చలేదు ఇంకో రకంగా ఉండాలనేటువంటి విధంగా పెడతారా కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా దీంట్లో ఇప్పుడు అర్జెంటుగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అసలు తెలంగాణ అంటేనే బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి ఎట్లా వచ్చింది బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి ఎట్లుంటుంది అది ప్రతీక కదా బతుకమ్మ అనేటువంటిది ప్రతీక కదా తెలంగాణకు సంబంధించి బతుకమ్మ అనేటువంటిది ప్రతీక కదా బతుకమ్మ లేకుండా చేయి గుర్తు వచ్చేటట్టు పెట్టుకున్నారా బతుకమ్మ ఉండాలి కదా ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి అంశం పైన ప్రభుత్వంలో కనీసం ఒక అవగాహనతో పాటు రాజకీయంగా ప్రతిదాన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు టీఆర్ఎస్ వాళ్ళు కావాలని ఇక్కడ ఏది గులాబీ రంగు చీర కట్టారు కాబట్టి ఇక్కడ గులాబీ రంగు చీర అవసరం లేకుండా పచ్చ చీర కట్టిన మరి పచ్చ చీర ఎవరి కోసం అంటే ఎంఐఎంఓల కోసం పెట్టిరా ఆఖరికి చేయి గుర్తు పెట్టిరా ఇక్కడ కిరీటం పెడితే ఎంఐఎంఓలు వద్దన్నారా ఎందుకంటే మజ్లిస్ వాళ్ళు లేకపోతే వాళ్ళు కిరీటం పెడితే భరతమాతకు జై అనలేము మేము భారతమాత అనము భూతల్లి భూదేవి అనడం భారత సంస్కృతి అది భారతీయ సంస్కృతి అయితే అచ్చు తెలంగాణ అమ్మలా ఉంది దేవతలా లేదు దేవత కాదు అమ్మ అంట అమ్మ దేవత అంటాం కదా కన్న తల్లిదండ్రులను దేవుళ్ళుగా భావిస్తాం కదా మాతృదేవోభవ అనుకుంటాం కదా మనము కన్న తల్లి దేవతతో సమానం అనుకుంటాం కదా దేవత కాదు అమ్మ అంట అమ్మ దేవత వేరువేరా ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి వాదన తెలంగాణ తల్లిలాగానే ఉండాలి కానీ తల్లి దేవతతో సమానం కాదా కన్న తల్లి దేవత కాదా అసలు కనిపించే తల్లిదండ్రులే దేవుళ్ళుగా భావిస్తాం కదా మనం మన సంస్కృతి అదే కదా విచిత్రమైనటువంటి వాదన మన తల్లి మనకు దేవత అనుకున్నప్పుడు దేవతను దేవతలాగానే ఊహించాలి మనం కొనియలేనప్పుడు శక్తి లేనప్పుడు ఎందుకంత నీరసంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కిరీటం ధరిస్తుంది అది మన సంస్కృతి మన సాంప్రదాయమే కిరీటం ఉండదు తెలంగాణ దేవుళ్ళల్లో కిరీటం ఉండదు ఎన్ని దేవుళ్ళల్లో ఎన్ని దేవతల దగ్గర కిరీటం ఉంటుందో చూపిస్తాం తీసుకురండి అంటే కేవలం ఇది కూడా హిందూ వ్యతిరేకత పెట్టి ఇంకా 4 రోజులైతే లేదు వాళ్ళకి ఇష్టం లేదు మజ్లిస్ వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళ మహిళలకు పెట్టే విధంగా ఏమైనా వేషధారణ వేసినా ఇస్తారేమో మరి విచిత్రంగా అనిపించేది అదే బతుకమ్మ ఉంటే గోల్ గోల్ బతుకమ్మ అని మజ్లిస్ వాళ్ళు బాగా ఏదో మాట ఎగతాళిగా హేళన చేసిరు కదా గోల్ 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 అని ఓవైసీ అని ఒక మాట అన్నాడు కాబట్టి ఓవైసీని లేకపోతే వాళ్ళ ఓటర్లని సంతృప్తి పరచడానికి ఈ పని చేసిరా వాళ్ళను సంతృప్తి పరచడానికి ఈ పని చేసిరా ప్రతి చోట ఏదో ఒకటి టీఆర్ఎస్ వాళ్ళు అంతే టీడీపీ వాళ్ళు అంతే కాంగ్రెస్ వాళ్ళు అంతే రేపు అధికారంలో మారినప్పుడల్లా కూడా తెలంగాణ తల్లి రూపం మారుతుందా ఏమిటి వింత పోకడ కాకపోతే ఏమిటిది అర్జెంటుగా తెలంగాణ ప్రజలకు దీనివల్ల వచ్చింది ప్రజల కోరిక కూడా కాదు కదా ప్రజలు ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు కదా తెలంగాణ తల్లి బంగారంతో ఉండదు నగలు ఉండయి తెలంగాణ అంత పేదోళ్ళ అంత అవసరం ఉన్నది సిరులు పండినటువంటి చోట అవసరమైన చోట అన్నీ ఉంటాయి వడ్డానాలు వేసుకుంటారు అన్నీ ఉంటాయి అందరూ పేదోళ్ళు తెలంగాణలో అంతా పేదోళ్ళుగా ఉండాలని ఏమన్నా కాంక్షిస్తుందా కాంగ్రెస్ పార్టీ దోసుకుపోతున్నదా కిరీటం ఎత్తుకపోయింది ఎవరు ఎందుకు ఎత్తుకపోవాలి కిరీటం ఎందుకు ఉండకూడదు తల్లి దేవత భరతమాత అయినా సరే భరతమాత కూడా అట్లే ఉంటుంది భరతమాత కూడా కిరీటం ఉంటుంది విగ్రహం ఉంటుంది ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది
ప్రభుత్వం మారినప్పుడల్లా, పాలన మారినప్పుడల్లా ఇట్లా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి పేరు మనం చూడలేదులే కానీ అట్లాంటివే ఇవన్నీ వేషాలు అవసరమే ఉన్నది. అర్జెంటుగా తెలంగాణ బహుజనులు అంటే బహుజనులు ఎవ్వరు కూడా ఇవాళ కిరీటం పెట్టుకోవద్దు, వాళ్ళకి నగలు ఉండొద్దు, వాళ్ళు ఉండకూడదా? ఇగో విచిత్రమైనటువంటి వాదన. బహుజనులు ఏంటిది, అందరూ సమానం అనుకున్నప్పుడు బహుజనులు వేరే, మళ్ళీ ఇది వేరే అది వేరే, కులాల వారిగా తెలంగాణ సమాజం అంతా ఒకటా కాదా? మహిళలంతా సమానమా కాదా? మహిళా సమానత్వం ఉండాలా లేదా? బహుజన మహిళలు వేరే, ఇంకో మహిళలు వేరే, ఇంకో మహిళలు వేరే అనేటువంటి పదం ఎక్కడిది? అదంతా కూడా విదేశీ భావజాలంతో వచ్చినటువంటి కుట్రపూరితమైనటువంటిది కదా. ఇంకెవడో వచ్చి అసలు దేవుడే లేనటువంటి వాడు సలహా ఇచ్చి దేవత రూపం ఉండకూడదని, వాడు దేవుడు లేవడనేటువంటి మాట. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలలో దేవుడు లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాస్తికులు? ఏ రూపం? రేపు పొద్దుగాల సలహాదారుడు వచ్చి దేవత మహిళ అనేటువంటిది ఉండకూడదని మాట ఇస్తే ఆ సలహా ప్రకారం చేసుకుంటూ పోతారా? ఏదో తెలంగాణ ఆడబిడ్డను ఉట్టిపడే విధంగా ఉంది అనేటువంటి మాట చెప్పి అందరూ ఒక రకం. రాణి రుద్రమదేవి పోరాటం చేసింది, ఝాన్సీ రాణి పోరాటం చేసింది, మహిళలంతా పోరాటం చేసిరు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటుంది. చరిత్రలో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉంటాయి. మహిళలు పోరాటం చేసిరు. పోరాటం చేస్తే వాళ్ళు రోజు కిరీటం పెట్టుకున్నారా లేదా? ఒక విచిత్రమైనటువంటి వాదన తప్ప ఇంకేం లేదు. కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకోవడం తప్ప ఇంకొకటి లేదు. అవసరం లేనటువంటి వాదన, అవసరం లేనటువంటి విషయాలు ఇవి. ఇంతకంటే దారుణమైనటువంటి అవసరం. మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ ఎందుకు తీసేసిరు? బతుకమ్మ తీయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? బతుకమ్మ లేకుండా తెలంగాణ లేదు. ఎవరు తీయమన్నారు బతుకమ్మను? బతుకమ్మను తీయడం వల్ల మీకు వచ్చింది ఏంటి? ఆ లాభం ఏం జరిగింది? తెలంగాణ బతుకమ్మ వల్ల తెలంగాణ అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి విచిత్రమైనటువంటి వాదన చేయడం తప్ప ఇంకేమీ లేదు. దీనివల్ల వచ్చిన లాభం లేకపోగా, ఎందుకంటే ఎప్పుడో తెలంగాణ ఉద్యమం పీక్ వచ్చిన సందర్భం నుంచి తెలంగాణ తల్లి అనేటువంటి, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు తెలుగు తల్లి అనేటువంటి భావన లేదు కాబట్టి కొత్తగా తెలుగు తల్లి అనేటువంటి భావన తీసుకొచ్చారు. ఎవరైనా సరే భరతమాత అనేటువంటిదే ఉండేది. అయితే తర్వాత అమ్మను మన భూమిని భూమాతగా మనం ఎట్లయితే అనుకుంటామో, భూదేవి అని ఎట్లయితే అనుకుంటామో, అట్లనే తెలంగాణ తల్లి అమ్మవారిగా మనం పూజించడము, అమ్మవారిగా కొలుసుకోవడం అనేటువంటిది మనం స్త్రీలలో వాళ్ళకు ఇచ్చేటువంటి గౌరవంగా చెప్పుకుంటాం మనం. ఇప్పుడేమైనా ఆంధ్ర తల్లిగా ఉందా? అంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఆంధ్ర తల్లిగా ఉందా? లేదు కదా. ఎక్కడ ఆంధ్ర తల్లి ప్రత్యేకమైనటువంటి భావన ఎందుకు తీసుకొస్తున్నారు ఈ విషయాల్లో? తెలుగు తల్లి భావన కూడా తీసుకొచ్చారు. తెలుగు తల్లి భావన కూడా రెండు రాష్ట్రాలను 50 ఏళ్ళైనా కలిపి ఉంచలేకపోయింది. ఇవాళ కొత్తగా రాలేదు. 2001లో తెలంగాణ తల్లి భావన రాలేదు. తల్లి తెలంగాణ అనేటువంటి భావన ఇప్పుడు రాలేదు. 1969 కంటే ముందుగానే వచ్చింది. తెలంగాణ అనేటువంటి భావన అంతకు ముందే ఉన్నది. తెలంగాణ తల్లి అనేటువంటి భావన, తెలంగాణ తల్లి పాటలు కూడా అనేకం ఉన్నాయి. ఎప్పుడు ఇది 1950లో వచ్చినటువంటి ముల్కీ నిబంధనలు వచ్చినప్పటి నుంచే ఉన్నాయి. అట్లాంటి భావనకి ఒక విగ్రహ రూపం ఇచ్చారు. ఇప్పుడు విగ్రహ ఆరాధన మాకు ఇష్టం లేనటువంటి వాళ్ళు ఉంటే ఆ విగ్రహాలను కూడా వద్దంటారేమో లాస్ట్కి. మా మతంలో విగ్రహాన్ని పూజించాం కాబట్టి మీరు కూడా విగ్రహాలు పెట్టొద్దంటారు. లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విగ్రహాలు ఇష్టం కాబట్టి వాళ్ళ మతంలో విగ్రహం లేకపోయినా విగ్రహాలు పెట్టేటువంటి వాళ్ళు వచ్చినట్టుగా ఇదంతా తయారైపోయింది. తుగ్లక్ పాలనకు సంబంధించినటువంటి అంశం ఏడాది అయింది కరెక్ట్గా. ఇవాళకి ఏడాది తెలంగాణ వచ్చిన తర్వాత, ఇవాళకి ఏడాది అవుతుంది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఏడాది కాలంలో మీరు చేసింది ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడము, సోనియా పుట్టినరోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం, ప్రజలలో చీకొట్టేటువంటి విధంగా ఉంటుంది తప్ప ఇంకొకటి లేదు. దీంట్లో ప్రజలు చీకొడతారు. ప్రజలు చీకొట్టిన తర్వాత మీరు చేసేది ఏముండదు. ఇంతకంటే అసలు మన తెలంగాణ తల్లికి
మన దగ్గర అవసరం ఉన్నది, కిరీటం అవసరం ఉంది అనేటువంటి మాట మాట్లాడమే అవమానించడం, తెలంగాణ మహిళలను అవమానించడం. తెలంగాణ మహిళలకి ఉచిత బస్సు పేరు మీద ఎప్పుడైతే అన్ని బస్సుల్లో ఆ సౌకర్యం కల్పించలేదో అప్పుడే తెలంగాణ మహిళల్ని అవమానపరిచారు. ఈరోజు కిరీటం తీసేసి, వడ్డానం తీసేసి, అవసరం లేదు, ముడి పెట్టుకున్నది, కడి పెట్టుకున్నది అనేటువంటి పేరు చెప్పి బంగారు గాజులు తీసేసి ఈ నగలు 3 నగలు మాత్రమే పెట్టుకోవాలనా, కేవలం ఇంత మాత్రమే పెట్టుకోవాలనేటువంటి రూల్ ఏమైనా పెట్టిరా? అన్ని నగలే పెట్టుకోవాలనేటువంటి, ఇప్పుడు ఇక్కడ నగలు పెద్దగా ఉన్నాయి, ఇక్కడ నగలు చిన్నగా ఉన్నాయి. తెలంగాణ వాళ్ళంటే ఈ గుండ్లు పెట్టుకుంటారు తప్ప ఇట్లాంటి నెక్లెస్లు ఉండే అనేటువంటిది ఒకటి పెట్టుకున్నారు. ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకేమైనా ఉంటుందా? ఎవరి కోసం ఇవన్నీ, ఎవరి కోసం ఇదంతా, ఎందుకు ఈ భావన? గతంలో కూడా ఇట్లాంటి అంశాలను బాగానే తెర మీదకి తీసుకొచ్చి ఏదో రకంగా దాన్ని ప్రజల మీదకి రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ తల్లికి, పాతగా ఉన్నటువంటి తెలంగాణ తల్లికి ఏమున్నది? కేవలం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు, చేయి గుర్తు ఉండే విధంగా, వాళ్ళ చేయి గుర్తు ఉండే విధంగా మాత్రమే పెట్టిరన్లా, వేరే ఏం లేదు. అక్కడ కూడా చేయి గుర్తు ఉండే విధంగానే పెట్టిరు, అంతకంటే వేరే ఏం లేదు. కేవలం ఎవరు ఈ బహుజన భావన అనేటువంటిది తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ దేశానికి సంబంధం లేనటువంటి ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళే. 96, 97కు సంబంధించినటువంటి సందర్భంలో కూడా ఇది వచ్చింది. 2001 తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఈ మాట మాట్లాడారు. అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఇవే ఆలోచనలు. టీఎస్ నుంచి టీజీ మార్చడం వల్ల తెలంగాణ ప్రజల్లో కొత్తగా మార్పు వచ్చిందా? ఆత్మగౌరవంలో పొగరొచ్చిందా? ఏమొచ్చింది? ఏమి రాలేదు. ఉద్యమ సమయంలో అందరం టీజీ పెట్టాము, ప్రభుత్వం వచ్చింది, అయిపోయింది. మారిపోయిన తర్వాత ప్రజల మార్పులకు సంబంధించింది. నిజంగా కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం పెడితే నువ్వు రూపురేఖలు మార్చుకొని ప్రభుత్వం ఆమోదించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తెలంగాణ తల్లిని పెట్టుకుంటూ పోతే దానికంటూ ఒక పద్ధతి పాడు ఉండాల్సినటువంటి అవసరం లేదా? కాంగ్రెస్ పార్టీకి ఇది కూడా అప్పుడెప్పుడో 2007లో పెట్టినటువంటిది. 2007లో కొందరు కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటిది. ఇది సేమ్ అదే మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక్కడ ఈ కిరీటం ఉండడం అనేటువంటిది హిందూ దేవుళ్ళ యొక్క సాంప్రదాయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ హిందూ దేవుళ్ళ సాంప్రదాయాన్ని వ్యతిరేకించినట్టుగా మనం అనుకోవచ్చా? తెలంగాణ మహిళలకు ఏ ఆభరణాలు ఉండకూడదు అనేటువంటిది ఒక రూలింగ్ ఇచ్చినట్టుగా మనం అనుకోవచ్చా? తెలంగాణ మహిళలారా మీరు వడ్డానాలు పెట్టుకోవద్దు, పెద్ద పెద్ద నెక్లెస్లు వేసుకోవద్దు. ఇక్కడ తెలంగాణ తల్లి ఏ విధంగా అయితే 3 నగలు వేసుకున్నదో, ఏ విధంగా అయితే గాజులకు బంగారు గాజులు లేకుండా వేసుకున్నదో అట్లనే ఉండాలి తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా. మరి రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో వాళ్ళ మహిళలు ఏ నగలు వేసుకోలేదా? ఇట్లాంటి నగలు కాకుండా వేరే నగలు వేసుకోలేదా? లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉండేటువంటి నాయకులు వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి మహిళలు వేరే నగలు ఏం వేసుకోలేదా? ఇట్లాంటి నగలు కాకుండా ఇక్కడ కనబడేటువంటి నగలు ఈ స్టైల్లో కాకుండా వేరే స్టైల్లో వాళ్ళు ఉండట్లేదా? లేకపోతే మీ మజ్లిస్ వాళ్ళు చెప్పిరని చెప్పేసి కిరీటం తీసేసిరా? రేపు పొద్దుగాల మీ మజ్లిస్ వాళ్ళు చెప్పిరని చెప్పి బతుకమ్మని తీసేసిరా? బతుకమ్మకు తెలంగాణకు సంబంధం లేదా? బతుకమ్మ లేకుండా తెలంగాణ విగ్రహాన్ని పెట్టడమే. ప్రజలు 15-20 ఏళ్ల పాటు దాంతో పాటు సమానంగా ఉద్యమంతో భాగంగా మిగిలినటువంటి అంశాలతోటి తెలంగాణ తల్లి అంటే ఈ విధంగా పోల్చుకున్నారు. టీఆర్ఎస్ ఉన్నదా లేకపోతే కాంగ్రెస్ ఉన్నదా నెక్స్ట్ పెట్టినప్పుడు చీర మార్చుకుంటారు అవసరమైతే. ఏమున్నది అందులో రంగు? దాన్ని కూడా తెలంగాణ తల్లి మేమే పెట్టినమనేటువంటి ఒక భావన తీసుకురావడము, చేయడము, ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తున్నారనేటువంటి అంశాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఏడాదిలో మార్పు తెలంగాణ తల్లిలో తీసుకొచ్చినటువంటి మార్పు అనేటువంటిది తెలంగాణకు ఎక్కడ కూడా శోభనివ్వదు. బతుకమ్మ లేకుండా గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి తెలుగు తల్లి విగ్రహాన్ని తీసుకుపోయారు. ఆ సెక్రటరీ దగ్గర ఉండేటువంటి తెలుగు తల్లి విగ్రహాన్ని గౌరవంగా తీసుకుపోయి ఆంధ్రాకి అప్పచెప్పుంటే అక్కడ తెలుగు తల్లి విగ్రహం పెట్టుకుంటుండేనేమో. దాన్ని కూడా విచిత్రమైనటువంటి వ్యవహారంతో తీసేసారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. పోనీ ఇదే ఏం జరిగింది? ఆదరాబాదగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెడుతుంది వాళ్ళ సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు కాబట్టి నిజానికి సెక్రటేరియట్ లోపల పెడితే ప్రజలకు కనబడదు, గేట్ లోపల ఉంటుంది.
గేట్ లోపల విగ్రహం అవసరమే లేదు. సెక్రటేరియట్ లోపల ఏ విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరమే లేకపోతుండే. సెక్రటేరియట్ బయట 10 మంది కనబడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుంటే 10 మందికి కనబడుతుండేది. లేదా ఒక భరతమాత విగ్రహం పెడితే 10 మందికి కనబడుతుండేది. కానీ అవన్నీ ఏమీ పెట్టకుండా బయటనేమో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి, ఇటు అమరవీరుల స్తూపం, ఇటు సెక్రటేరియట్, మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు, అటు పక్కన ఇందిరాగాంధీ విగ్రహం పెట్టారు, అటు పక్కన పివి నరసింహరావు విగ్రహం పెట్టారు. అయిపోయింది. మొత్తం కాంగ్రెస్ వాళ్ళ విగ్రహాలను నింపేసుకుంటూ పోండి. కాంగ్రెస్ వాళ్ళ విగ్రహాలు ఇంకా 60-70 ఏళ్ల పాటు వీళ్ళ విగ్రహాలే పెట్టుకోండి. రాజీవ్ గాంధీ వాళ్ళ కొడుకు, మనవడు, వాళ్ళ మనవడు వచ్చేదాకా కూడా రాజీవ్ గాంధీ, నెహ్రూ వీలే తప్ప ప్రపంచంలో ఇంకొక నాయకుడే లేడన్నట్టుగా, భారతదేశానికి ఇంకొక నాయకుడే లేడన్నట్టుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అక్కడ ఆదరాబాదరాగా తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని, ఆ తెలంగాణ తల్లికి కూడా టీఆర్ఎస్ వాళ్ళు చేసిరని. అసలు సంబంధం ఏమున్నది అక్కడ? టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కి ఎవరికి సంబంధం లేదు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. ఆ విగ్రహాలన్నీ కూలగొడతాం మేము, తెలంగాణ తల్లి విగ్రహాలు తెలంగాణ ప్రజలకు సంబంధం లేనట్టుగా ఎక్కడ రాలేదు. బహుజన తెలంగాణ అని, బహుజన బతుకమ్మ అని విచిత్రమైనటువంటి వాదనలు తీసుకొచ్చి ప్రజల మధ్యన భేదభావాలు సృష్టిస్తున్నటువంటివే పార్టీలు తప్ప ఇంకొకటి కాదు. ఏడాది పాటు సాగినటువంటి పాలనలో మీరు చేసింది ఏంటంటే టీఎస్ నుంచి టీజీ మార్చుకోవడం, తెలంగాణ తల్లి రూపం మార్చుకోవడం. తెలంగాణ తల్లి రూపం మార్చినంత మాత్రాన మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత పోదు. ప్రజలు యాక్సెప్ట్ చేయరు, ప్రజలు రిసీవ్ చేసుకోరు.